వచ్చారు సో స్టూడియోకి. సో కార్తిక్ గారు వెల్కమ్. హాయ్. సో కార్తిక్, వాట్ యూ సే అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్? నిన్నటి మ్యాచ్ తలకిందులు అయిపోయింది, అంచనాలన్నీ కూడా ఒక్కసారిగా ఇదైనాయి. దానికి అంతటికి కారణం శార్దుల్ ఠాకూర్ అనొచ్చా? అంటే దాన్ని 2-way తీసుకోవాలి. ఒకటి శార్దుల్ ఠాకూర్ డెఫినెట్లీ మంచి బౌలింగ్ వేసాడు. ఇనీషియల్ 2-3 వికెట్స్ తీసుకుంటే ప్రెషర్ యాడ్ అయింది. సో ఆన్ పేపర్ మనం ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ చాలా ఒక స్ట్రాంగ్ టీమ్ లాగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. బట్ నిన్న అది గ్యాప్ అనేది కనబడింది. ఎందుకంటే చాలా అంటే ఫస్ట్ నుంచి వీఆర్ బీన్ డిస్కసింగ్ దిస్ లైక్ బ్యాటింగ్ లైనప్, కానీ మనం చూసుకుంటే ఒక క్వాలిటీ ఆల్రౌండర్ లేకపోవటం అనేది నిన్న చాలా క్లియర్ గా కనబడింది. అండ్ బౌలింగ్ లో కూడా షమి మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. ఒక క్వాలిటీ షమికి సపోర్ట్ చేసే ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ లేకపోవటం అనేది కూడా నిన్న ఇవన్నీ చాలా క్లియర్ గా కనబడ్డాయి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్గర్ థ్రెట్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్. ఎందుకంటే నిన్న చాలా ఓపెన్ గా అన్ని టీమ్స్ కి అర్థమైంది ఏంటంటే ఓకే, ఫస్ట్ ఇనిషియల్ గా 3-4 అవుట్ చేస్తే అయిపోయింది. లైక్ సన్ రైజర్స్ విల్ ఫాల్ ఫ్లాట్ అనేది మంచి రన్స్ స్కోర్ చేశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసుకుంటే లైక్ 200 is a very reasonable score. చేజ్ చేయొచ్చు అది ఈజీగా. సో అది నిన్నటి మ్యాచ్ లో చాలా క్లియర్ గా కనబడింది. సో ఐ థింక్ లైక్ సన్ రైజర్స్ హ్యావ్ టు వర్క్ ఎ లిటిల్ హార్డర్ ఆన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ అని అనిపిస్తుంది. షూర్. అయితే నిజంగా ఎల్ఎస్జే ఆత్మవిశ్వాసానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తన ఆడిన ఆట తీరుకు కానివ్వండి. సో వాట్ యూ సే అబౌట్ దట్ టీమ్? అంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం ఢిల్లీతో వాళ్ళు ఆడినప్పుడు చాలా చక్కటి మ్యాచ్, అది కూడా చాలా మంచిగా వాళ్ళు ఆడారు. లైక్ అఫ్ కోర్స్ లైక్ దట్ వాజ్ నాట్ దేర్ డే, బట్ ఐ థింక్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్న టీం అని అనుకోవచ్చు మనము. శార్దుల్ ఠాకూర్ యాజ్ అన్ యాడెడ్ ఒక మంచి ఎసెట్ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే తన బౌలింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది. సో ఓవరాల్ దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ అని అనుకోవచ్చు ఇప్పుడు మనం. సో రైట్, ఇందా నేను చెప్పినట్లుగా సో 33 మ్యాచ్లు కమింగ్ టు టుడేస్ మ్యాచ్. సో 33 గేమ్స్ ఆ రెండు టీమ్స్ తలపెడితే అందులో చెన్నై ఏకంగా 21 సార్లు గెలవడం, ఓన్లీ 11 టైమ్సే ఆర్సీబీ గెలవడం అనేది ఈ రికార్డ్ ని చూస్తే అర్థమవుతుంది. కానీ నిన్నటి గేమ్ తో మనం ఒకసారిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇట్ విల్ ఖచ్చితంగా ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ గేమ్ ఇస్ ఎ న్యూ గేమ్ అని అనుకోక తప్పదు. బట్ వాట్ యూ సే అబౌట్ ఇట్? అంటే ఇవాల్టి మ్యాచ్ చాలా డిఫరెంట్ అండి, అంటే కంపారిటివ్లీ. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఓల్డ్ రైవల్రీ విత్ two different kind of mindsets altogether. Exactly. And whereas like నా ఉద్దేశంలో సిఎస్కే చాలా స్ట్రాటజిక్ గా టీమ్ ని ఎంచుకోవడం ఆప్షన్ లో అనేది జరిగింది. ఎందుకంటే నూర్ అహ్మద్, ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు స్పీక్ మోర్ అబౌట్ నూర్ అహ్మద్. ఎందుకంటే లైక్ వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 crores ఆర్ సంథింగ్ వాళ్ళు నూర్ అహ్మద్ ని తీసుకోవటము ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు. తను ఆ ఫస్ట్ మ్యాచ్ లో సక్సెస్ అవటం కూడా మనం చూసాము, ద వే హీ ప్లేడ్ అరౌండ్ 4 wickets తీసుకోవటము. సో and Chepauk is very well known to support spinners more and more. సో ఇవాళ మనము అదే సిఎస్కే లో చూసుకుంటే క్వాలిటీ స్పిన్నర్స్ 3 ఉన్నారు. అశ్విన్, జడేజా who is the deadly combination by themselves, and Noor Ahmed who is an added advantage, and Rachin Ravindra who can do a good spin bowling in the process. So definitely like CSK is in a very good position అని అనుకోవచ్చు. సో ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి దండంగా మారుతారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు సిఎస్కేకి వీళ్ళు 3 చాలా పెద్ద సెట్ అవ్వబోతున్నారు. అండ్ లైక్ వేరాజ్ లైక్ ఐ థింక్ సుయేష్ శర్మ అనుకుంటా, లైక్ అబ్బాయి పేరు, లైక్ లెగ్ స్పిన్ వేస్తూ ఉన్నాడు ఆర్సీబీలో. హీఈస్ అ గుడ్ ఫైండ్ నా ఉద్దేశంలో. తను ఆపర్చునిటీస్ ఇంకా మంచిగా తను చేసుకుని ఆడగలితే ఐ థింక్ వీ కెన్ సీ సమ్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ఆర్సీబీ. ఎందుకంటే హేజల్వుడ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ లైక్, సో దే హ్యావ్ ఎ గుడ్ లైనప్ ఆఫ్ బౌలర్స్. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో యాజ్ వీ ఆల్రెడీ సెడ్, చెపాక్ పిచ్ అనేది స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది. సో ఇద్దరిని హెడ్ టు హెడ్ చూస్తే బౌలింగ్ లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం? అంటే నా ఉద్దేశంలో సిఎస్కే ఇస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్. ధోని knows the conditions very well. Exactly. Of course the captain is Ruturaj Gaikwad, but still Dhoni knows the conditions very well. Tanu he's almost like an acting captain kabatti. So CSK is having a bigger ఇది. బట్ మొన్నటి మ్యాచ్ లో మనం చూస్తే ద వే విరాట్ కోహ్లీ ప్లేడ్, అంటే తను ఆడిన తీరు మనం చూస్తే లైక్ ఇట్స్ ఎ గుడ్ కాంటెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి రావటము. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే కార్తిక్ గారు, వన్ మోర్ గెస్ట్ ఈస్ జాయినింగ్ విత్ us టుడే. సో వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు.